హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ మెటీరియల్ అన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఏది బెస్ట్గా ఉంటుందో కూడా నేను చెప్తాను. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఈ వీడియోలో. అలాగే ఇవన్నీ కూడా నేను ఒక 6-7 ఇయర్స్ నుండి వాడుతున్నాను. అంటే ఈ బ్రాండ్లో ఇలాంటివి నాకైతే చాలా మంచిగా అనిపించాయి, అందుకే మీకు షేర్ చేశాను. ఫస్ట్ చూపించిన గ్లూ B6000 గ్లూ. అదేంటంటే మనకి వెంటనే ఇన్స్టెంట్గా స్టిక్ అయిపోతుంది అనమాట. మనం బాల్ చైన్, స్టోన్ చైన్ ఇలాంటివి అంటించుకుంటాం కదా, కుందన్స్ అవిని బ్లౌజ్ వర్క్కి, అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ గ్లూ. ఇది నేను ఆల్రెడీ మీషోలో తీసుకున్నానని ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఇందులో బాటిల్లో వస్తుంది, దానికంటే కూడా ఇది బెటర్గా ఉంటుంది మనం అప్లై చేయడానికి, గ్లూ అప్లై చేయడానికి. ఇంక ఇది వచ్చేసరికి గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అంటారు. అంటే మనం డిజైన్ అనేది డ్రా చేసుకుంటాం కదా, ఆ పెన్సిల్ అనమాట. అంటే మనం నార్మల్గా పెన్నుతో కానీ చాక్ పీస్తో కానీ డ్రా చేసినంత పర్ఫెక్ట్గా రావు కదా. సో ఇది అనుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్కి కూడా. తర్వాత ఇవి షుగర్ బీడ్స్. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇదైతే దగ్గరగా తీసుకుని 2 ఇయర్స్ అయిపోతుంది, కానీ ఇలాంటి కలర్ పోవడం కానీ ఏమీ లేవు. నేను కోడ్ కానీ లేదంటే లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవి. నేనైతే ఇక్కడ యూజ్ చేస్తాను. ఒకవేళ మీరు మీషోలో కాదు, మేము బయటికి వెళ్ళి తీసుకుంటాం అన్నారనుకోండి, ఎలాంటి షాప్లో తీసుకుంటారు అంటే మగ్గం వర్క్స్ చేస్తారు కదా, అదే షాప్లో మనకి మెటీరియల్ కూడా అమ్ముతారు, ఆ షాప్స్లో తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసేవి మనకి చాలా క్వాలిటీ యూజ్ చేస్తారు. ఎందుకంటే మనం చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి చేయించుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా అంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో మీరు నార్మల్ షాప్స్లో కంటే కూడా అలాంటి షాప్స్లో తీసుకోండి వెళ్ళి, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవైతే. లేదు అనుకుంటే నేనైతే మాత్రం ఒక 2 ఇయర్స్ నుండి కూడా వాడుతున్నాను. అవి ఆర్డర్ చేసిన కాడ నుండి అలా డబ్బాలో బాక్స్లో వేసి ఉంచాను. చాలా బాగున్నాయి, ఎటువంటి కలర్ పోవడం లేదు. అలాగే నేను బ్లౌజెస్ కూడా కుట్టాను, వాటికి కూడా ఎలాంటి కలర్ పోలేదు, బ్లాక్ అయిపోలేదు. ఇంక ఇవి వచ్చేసరికి రైస్ బీడ్స్ అంటారు. ఇవి నేను ఆల్రెడీ మన వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, ఇవి కూడా నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇవి కూడా కలర్ పోవడం కానీ అలాంటివి ఉండవు. ఇవి అయితే నేను బయట స్టోర్లోనే తీసుకున్నాను, బయట షాప్లోనే. ఇవి మనకి బంచ్ వచ్చేసరికి 40 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ కూడా వస్తాయి. మనం ఒకసారి కొనుక్కున్నామంటే ఒక 2-3 బ్లౌజెస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట, అన్నీ వస్తాయి. ఇందులోనే సేమ్ మనకి వైట్ కూడా ఉంటాయి. వైట్ అంటే ఫుల్ వైట్ కాదు, హాఫ్ వైట్ ఉంటుంది కదా, అలా ఉంటాయి. సేమ్ సైజ్ అనమాట, రెండు కూడా సేమ్ సైజ్. మనం శారీలో ఉన్న డిజైన్లు బట్టి ఇవి మార్చుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఇందులోనే ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంటాయి. వాటిని మనకి హ్యాండ్స్కి చివరప్పుడు పూసలు యాడ్ చేసుకుంటున్నారు కదా, అలా యూజ్ చేసుకోవడానికని నేను తీసుకున్నాను. అవి కూడా బాగుంటాయి క్వాలిటీ అనేది. ఇవి ఎక్కడ కూడా మనకి పోవడం అంటే ఆ పొర లాంటిది ఊడిపోతూ ఉంటాయి అన్నమాట కొన్ని చోట్ల తీసుకున్నప్పుడు. కానీ ఇవన్నీ కూడా నేను బయట ఒక షాప్లో తీసుకున్నాను. నేను ఈ మెటీరియల్ అంతా కూడా నర్సాపూర్లోనే తీసుకుంటాను. అది కూడా ఒకే షాప్ అనమాట. 6-7 ఇయర్స్గా నేను ఒకే షాప్లో తీసుకున్నాను. ఎప్పుడు కూడా మెటీరియల్ తేడా రావడం ఏమీ జరగలేదు. ఇది కూడా నేను లాస్ట్ టైం బ్లౌజెస్ కలెక్షన్లో ఒక లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది కుట్టాను కదా, అందులో యూజ్ చేశాను. అప్పటి నుండి మళ్ళీ నాకు వీటిని యూజ్ చేయలేదు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా స్టోరేజ్ కూడా ఈ విధంగా కొంచెం కవర్స్లో, దేనికది సపరేట్గా కవర్స్లో ప్యాక్ చేసుకున్నట్లయితే మీకు ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు కూడా ఎలాంటివి కలర్ పోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. మీరు స్టోరేజ్ చేసుకున్నప్పుడు కూడా మంచిగా చేసుకోండి. అలాగే నేను ఈ వీడియో అనేది ఇంకొక సెకండ్ పార్ట్ కూడా చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న మెటీరియల్కి మీకు చాలా లెంతీ అయిపోతుంది వీడియో నేను మొత్తం చూపించేటప్పటికి. సో నేను ఏంటంటే 2 పార్ట్స్గా పెడతాను. అది కూడా ఈరోజు ఒకటి పెడతాను, రేపు కూడా ఇంకొకటి అప్లోడ్ చేసేస్తాను వీడియో అనేది. ఇవి వచ్చేసరికి కట్ బీడ్స్ అంటారు. ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి. ఇందులోనే 2-3 టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అంటే ఇవి ఇంకొంచెం చిన్న సైజు కూడా ఉంటాయి. ఇవి కూడా మనకి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట, మనకి మగ్గం వర్క్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి కూడా నేను బయట తీసుకున్నాను. ఇవి మనకి తులం ఒక 20 రూపాయలు 30 రూపాయలు అలా ఉంటాయి. మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఈజీగా ఒక 2-3 బ్లౌజెస్కి వాడుకోవచ్చు. ఇంకా ఇవి వచ్చేసరికి పెరల్స్ అంటే ఎక్కడైనా మనం ఫ్లవర్స్ అవి డిజైన్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకుందాంలే అని తీసుకున్నాను. ఇవి ఇంకా పెద్దవి మిర్రర్స్ అనమాట. ఇవి ఒరిజినల్ మిర్రర్స్, గ్లాస్ మిర్రర్స్ ఉంటాయి కదా అవి. ఇది ఈచ్ వన్ 2 రూపీస్ పడింది నాకు. నేను 20 తీసుకుంటే 40 రూపీస్ అనమాట. అక్కడ ఆల్రెడీ ప్యాక్ మీద రాసింది చూసారు కదా ఇలా. ఇవి ఏంటంటే కొంచెం పోవు కాబట్టి ఇవి బెటర్, కానీ బరువుగా ఉంటాయి. అంటే మనం హెవీ వర్క్ చేసుకున్నప్పుడు ఎలాంటివి యూజ్ చేస్తామనుకోండి, కొంచెం బరువుగా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవే బెటర్, ఎందుకంటే ఇవి ఫేక్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి మనకి ఏమవుతుంది
ఏమవుతుందంటే వాష్ చేసినా లేదంటే ఏమైనా మనం కొంచెం ఇలా ప్రెస్ చేసినా సరే అవి విరిగిపోతాయి అన్నమాట, మధ్యలోకి ఇలా వంగిపోతాయి. కాబట్టి వీటి మీద రియల్ మిర్రర్సే బెటర్. అందులో కూడా సైజెస్ ఉంటాయి, మీకు కావాల్సిన సైజు బట్టి తీసుకోవచ్చు. ఇందులో నేను చూపించిన వాటిల్లో చాలా వరకు నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, అది కూడా మీషోలోనే తీసుకున్నాను. వాటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను ఎలా స్టోరేజ్ చేసుకున్నానంటే, ఇప్పుడు సిల్వర్కి సంబంధించి అంటే సిల్వర్ వర్క్ చేసుకుంటాం కదా, అవన్నీ కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. ఇందాక కట్ బీడ్స్ చూపించాను కదా, అందులోనే చిన్న సైజ్ అనమాట. ఇవి బాగా చిన్నగా ఉంటాయి. మనం వీటికి నెంబర్ 10 నీడిల్ యూజ్ చేస్తామన్నమాట. నార్మల్ నీడిల్లో మీరు 10 నెంబర్ నీడిల్ ఇవ్వండి అని అడిగితే ఇస్తారు షాప్లో. ఆ నీడిల్స్ యూజ్ చేస్తాము, ఎందుకంటే అవి చాలా సన్నగా ఉంటాయి. మనకి నీడిల్లో పెద్ద నీడిల్స్లో పోవు, ఒకవేళ అలానే ఎక్కించినా ఇరిగిపోతాయి అన్నమాట, అవి మధ్యలో కట్ అయిపోతాయి. ఇది వచ్చేసరికి పెరల్స్ చిన్నవి, బాగా చిన్నవి తీసుకున్నాను. ఇది కూడా ఒక 2-3 ఇయర్స్ అయింది తీసుకుని. అప్పుడు నేను ఒక బ్లౌజ్కి కుట్టుకుందామని తీసుకున్నాను, అది మధ్యలోనే బ్లౌజ్ ఆపేసాను, వర్క్ అవ్వలేదు. లాస్ట్ వీడియోలో చూపించాను కూడా మీకు అది. ఇంకా దీనికి కుట్టాలి, కొన్ని పెండింగ్ ఉండిపోయాయి అన్నాను కదా, అవి ఇవేనమాట. తీసుకున్నాను, మళ్ళీ కుడతాను. ఇంకా ఇవన్నీ కూడా నేను ఈ విధంగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. అంటే ఈ సిల్వర్ మనం ఇలా విడివిడిగా స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే వెంటనే మనకి ఇందులో ఎత్తుక్కోవాలి అనేది ఉండదు. మనం ఒకవేళ మనకి ఏదైనా సిల్వర్ జరీ శారీకి వర్క్ చేసుకోవాలి అంటే ఈ బాక్స్ తీసుకుని మనం ఈ విధంగా కుట్టుకోవచ్చు. అంటే కొంచెం అవి నెతుక్కోవడం అవి ఇబ్బంది ఉండదన్నమాట అలా. తర్వాత నేను నెక్స్ట్ గోల్డ్వి ఇవన్నీ కూడా నేను ఈ బాక్స్ ఇలాగ ఒక బాక్స్ తయారు చేసుకున్నాను, అందులో వేసుకున్నాను. ఇవి జర్కాన్ రింగ్స్ అంటారు. వీటిని మనం స్టిక్ చేసుకోవచ్చు అండ్ స్టిచ్ చేసుకోవచ్చు, 2 విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మన ఛానల్లో నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను, చూడండి వీడియోస్లో. ఇవి కూడా మంచి లుక్ అనమాట. అంటే మగ్గం వర్క్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ జర్కాన్ అనేవి. ఈ జిర్కాన్ స్టోన్స్ అనేవి ప్రెజెంట్ నా దగ్గర అవైలబుల్ లేవు. నిన్ననే ఒక బ్లౌజ్ అనేది వర్క్ చేశాను, అది మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అందులో మొత్తం అయిపోయాయి. ఇందులో వైట్ చిన్ని స్టోన్స్ ఉంటాయి కదా, అవి అంటిస్తారు. లేదా మనం పూసలు కుట్టుకోవచ్చు, లేదా ముడికుట్టు అందులో ఆ రింగ్ పెట్టేసుకుని ముడికుట్టు కూడా వేసుకోవచ్చు. అవి కూడా నేను బయట తీసుకున్నాను. అవి మీకు తులం ఒక 40 రూపాయలు అలా ఉంటాయి. ఇవంటే ఇంకా చిప్స్, ఈ చిప్స్ అనేవి తెలిసే ఉంటాయి, ఎప్పటి నుండో వస్తున్నాయి కదా. ఇవేంటంటే నేను విడిగానే ఒక 20 రూపీస్ ఏమో ప్యాకెట్ తీసుకున్నాను, కానీ ఎక్కువగా యూజ్ చేయలేదు, అలాగే ఉన్నాయి. ఇవి మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వస్తాయి అన్నమాట, అన్నీ ఒకే సైజులో ఉండవు, ర్యాండమ్గా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు అలాగా. ఇందాక సిల్వర్ కలర్ కట్ బీడ్స్ చూపించాను కదా, అందులోనే ఇవి వచ్చేసరికి గోల్డ్ కలర్ బీడ్స్. ఇవి ఏంటంటే మనం వర్క్కి అంటే కలర్ కాంబినేషన్ బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇవి నేను ఎక్కువగా యూజ్ చేస్తాను, అయిపోయాయి ఆల్మోస్ట్. ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకోవాలి. అండ్ నేను ఒకసారి షాప్ అడ్రస్ కూడా నేను చెప్తాను, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఆ షాప్లో పర్చేస్ చేసుకోండి, మీకు చాలా బాగుంటాయి క్వాలిటీ అనేది. నేను నెక్స్ట్ ఒక వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఆ షాప్ డీటెయిల్స్ అనేవి. తర్వాత ఇవి వచ్చేసరికి కుందన్స్ అనమాట. నేను చెప్పాను కదా ఇందాక, ఇవన్నీ కూడా గోల్డ్ కలర్కి సంబంధించినవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇవి గోల్డ్ కలర్ కుందన్స్. ఇందులోనే నాకు కలర్స్ ఒక 2-3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా గోల్డ్ కలర్వి. ఇవి గమ్ముతోనే అంటించుకోవాలి, కుట్టడానికి ఉండదు. కానీ కొన్ని కుందన్స్కి ఏంటంటే హోల్స్ ఉంటాయి, కుట్టుకోవచ్చు కూడా మనం. ఇందాక చూపించాను కదా, అందులోనే ఇది పింక్ కలర్. అలాగే మనం ప్రతిసారి తీసుకునే అవసరం లేకుండా మీరు ఎప్పుడైనా ఇలా తీసుకున్నారనుకో, ఒక తులం అంటే 20 రూపాయలు అలా ఉంటుంది, 20-30 రూపాయలు, అంతకు మించి ఉండదు ఎక్కువ. ఇవి మనకి చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించేది మాత్రం బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. మనకి ఆరి వర్క్లో షుగర్ బీడ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ ప్లేస్లో ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈ బాల్ చైన్ అనేది యూజ్ చేయండి, మీకు సేమ్ లుక్ వస్తుంది. అండ్ ఇందులో కూడా 2 క్వాలిటీస్ ఉంటాయి, అది చూసి తీసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఇలా ప్యాకెట్లో ఉన్నది మాత్రమే తీసుకోండి, రీల్లా చుడతారు కదా అలాంటిది అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే అలాంటిది తీసుకుని నేను ఒకసారి కుట్టాను, బ్లౌజ్ అంతా పాడైపోయింది ఇలా తడిపేటప్పటికి. ఇది చూడండి, నేను 2 డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నది వచ్చేసరికి సెకండ్ బ్లౌజ్లో కుట్టినది అనమాట. అది 2 ఇయర్స్ పైన అయింది కుట్టుకునే బ్లౌజ్, అసలు పోలేదు. కానీ ఫస్ట్ చూపించింది ఇక్కడ కూడా తేడా మీకు తెలిసిపోద్ది, చూడండి ఒకసారి. ఇది ఈ కలర్లో ఉంటుంది,
ఇందులో మీరు ఇంకొక విధంగా కూడా తేడా చూడొచ్చు. మనకి మంచిది వచ్చేసరికి ఇలా అంటే విరిగిపోతుంది అనమాట. మనం హ్యాండ్తో కూడా కట్ చేసేయచ్చు. ఇంకొక క్వాలిటీ అన్నాను కదా, అది మాత్రం విరగదు అలాగా. ఇది చూసారా, నేను చేత్తో అంటేనే వచ్చేసింది. ఇది వచ్చేసరికి ఇంకొకటి రీల్, ఇప్పుడు స్టోన్ చైన్ రీల్స్ ఎలా కొనుక్కుంటాం అలాంటిది ఉంటుంది. ఇది విరగదు అనమాట, అసలు రాదు. చాలా గట్టిగా అయినా కత్తెరతోనే కట్ చేయాలి. ఇది వెలిసిపోతుంది, తొందరగా పోతుంది కలర్ అనేది. ఇదేంటంటే మనకి మొత్తం బండల్ టైప్ వస్తుంది అనమాట. మనం మీటర్ వైజ్ ఒక 10 రూపీస్ అలా ఉంటుంది ఇది. కానీ నేను ఫస్ట్ చూపించినది మొత్తం కూడా ఒక ప్యాకెట్లో వస్తుంది. నేను అది 200 రూపీస్కి తీసుకున్నాను. 20 మీటర్స్ 30 మీటర్స్ ఉంటుంది అనుకుంటా, అది ఐడియా లేదు నాకు అంతగా. ఇదైతే నేను బయట షాప్లోనే తీసుకున్నాను. మీరు వెళ్ళి ఒకవేళ తీసుకోవాలి అనుకున్నప్పుడు అడగండి వాళ్ళని, ఇది మనకి ప్యాకెట్స్లో ఉందా అని అడగండి. ఎందుకంటే అదే బెటర్ మీకు. చాలా అసలు ఒకవేళ ఇన్ కేస్ మీరు తడిపినట్లయినా మీకు ఇదైతే కలర్ అయితే పోదు, మీకు తెలిసిపోతుంది కూడా చూస్తే. ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంటుందన్నమాట. అదే నేను ఫస్ట్ చూపించాను బాగాలేదు అన్నాను చూడండి, అది కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది. గోల్డ్ షేడ్ లైట్ షేడ్లో ఉంటుంది. మీరు మాత్రం ఇదే తీసుకోండి, ఇదే బాగుంటుంది. గమ్ అప్లై చేసినా లేదంటే కుట్టుకున్నా కూడా అసలు మీకు కలర్ అనేదే పోదు. అండ్ షుగర్ బీట్స్ కూడా ఒకసారి టెస్ట్ చేయండి. ఒకసారి వాటర్లో ఇలా తడిపి చూడండి అవి కలర్ పోతున్నాయా లేదా అని. ఒకవేళ పోనట్లయితే ఇంకా ఎక్కువగా చూసుకుని తీసుకోండి. ఎందుకంటే మనం బల్క్గా ఒకేసారి ఎక్కువగా తెచ్చేసుకున్నా సరే అవి పోయినాయి అనుకోండి, మనకి మనీ వేస్ట్ కదా. ఇవన్నీ కూడా నేను అప్పుడప్పుడు తీసుకున్న మెటీరియలే, కానీ చాలా ఎక్కువ ఉండిపోయాయి నా దగ్గర. అంటే ఈ మధ్యకాలంలో బ్లౌజుల వర్క్ క్లాసులు చేయలేదు. ఇది వచ్చేసరికి స్టోన్ లేస్. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, మీషోలోనే. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్కి వచ్చింది నాకు. అంటే ఎలా అంటే మనకి ఇది బయట మీటర్ 30 రూపీస్, ఆన్లైన్లో ఇది నాకు 20 రూపీస్కి వచ్చింది. అంటే మీటర్ 20 రూపీస్కి. అంటే అది బండిల్ వచ్చేసరికి 10 మీటర్స్ నాకు 200 మాత్రమే పడింది. నేను లింక్ ఇస్తాను, అందులో తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి పూసలు 2mm బీడ్స్ అని కుడుతూ ఉంటాను కదా, ఆ 2mm బీడ్స్ అనమాట ఇవి కూడా కలర్ ఏమీ పోవు. ఇవి మీషోలో కూడా ఉన్నాయి. నేను దాని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను చెక్ చేశాను ఆల్రెడీ తీసుకుందామని. నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకుంటాను. ఒకసారి లింక్ ఇస్తాను చూడండి. ఇంకా ఇలా నేను ఏంటంటే కొన్ని కుడుతూ ఉన్నప్పుడు అలా పక్కన పెట్టేసి స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్క దానిలో. ఇదైతే నేను ఫస్ట్ బ్లౌజ్ చేసుకున్నాను అని లాస్ట్ టైం చూపించాను కదా, దానికి యూజ్ చేసిందనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఆన్లైన్లో చూశాను, కానీ ఇదైతే నేను బయట తీసుకున్నాను. ఇలా 4 లైన్స్ 1 మీటర్ వచ్చేసరికి 40 రూపీస్ 50 రూపీస్ అలా ఉంటుంది. కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అవైతే నేను 4 to 5 ఇయర్స్ ఇంకా ముందరే అనుకుంటా, ఒక 6-7 ఇయర్స్ అవుతుందేమో. అప్పటి నుండి కూడా అది అలాగే ఉంచాను నేను, మళ్ళీ దేనికి యూజ్ చేయలేదు. స్టిల్ చూసారు కదా ఎలా ఉందో, అలా బయట పెట్టేశాను, కలర్ ఏమాత్రం పోలేదు. ఇంక ఇవన్నీ కుందన్స్ అవి అనమాట నేను నెక్స్ట్ చూపించేవి. ఇవన్నీ గోల్డెన్ కలర్కి సంబంధించి చెప్పాను కదా, ఇవి కుందన్స్. వీటికి మాత్రం చెప్పాను కదా ఇందాక హోల్స్ ఉంటాయని, ఇవి కుట్టుకోవచ్చు. ఇందాక చూపించి చిన్ని వాటికి ఏంటంటే కుట్టుకోవడానికి హోల్స్ ఉండవు. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు చేసే లైక్స్ వల్ల. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇంకా చాలా ఉన్నాయి కదా బాక్సులన్నీ కూడా నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. నేను వీడియో అనేది కూడా తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను. ఇవి వచ్చేసరికి హాఫే ఉంటుంది, అంటే రౌండ్ ఫుల్గా కాదు, ఫుల్ బీడ్స్ కాదు, హాఫ్గానే ఉంటుంది. దీనికి కూడా హోల్ ఉంటుంది, మనం కుట్టుకోవచ్చు లేదంటే అంటించుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనకి ఆరి వర్క్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసరికి నేను ఏవో కొంటే ఫ్రీ వచ్చాయి అనమాట. అంటే కుందన్స్ ఏవో కొనుక్కుంటే మీషోలో ఆర్డర్ చేస్తే నాకు ఇవి ఫ్రీగా వచ్చాయి. అది ప్యాక్ కూడా ఓపెన్ చేయలేదు. ఇది కూడా ఒక 2 ఇయర్స్ అయిపోతుందేమో ఆర్డర్ చేసుకుని, అప్పుడు వచ్చినాయి అనమాట ఫ్రీగా. నేను ఓపెన్ చేయలేదు, నాకు రావట్లేదు కూడా ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఓపెన్ చేసి చూపించడానికి, అందుకని అలా ఉంచేసాను. ఇంక ఇవన్నీ కూడా ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ జర్దోసి అంటారు దీన్ని. ఈ జర్దోసి కూడా నా దగ్గర ఉన్నది అయిపోయిందని నేను 2 డేస్ బ్యాక్ ఇక్కడ భీమవరంలో తీసుకున్నాను. భీమవరంలో షాప్ పేరు కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అక్కడ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను ఈసారి వెళ్ళినప్పుడు అసలు షాప్ నేమ్ కూడా చూడలేదు, ఈసారి చూసి మీకు అప్డేట్ చేస్తాను. ఒకవేళ భీమవరం వాళ్ళు ఎవరైనా అయితే అక్కడ తీసుకోండి. నేను ఒక 2 ఇయర్స్ నుండి అక్కడ కూడా ఒక్కొక్కసారి తీసుకుంటుంటాను. అంటే నాకు నర్స్పూర్లో దొరకలేనివి ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాను. ఇది 2 డేస్ బ్యాక్ తీసుకున్నాను. ఇవి కూడా బాగుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను, అంతకుముందు కూడా యూజ్ చేశాను ఆ షాప్లోవే.
ఇవి కూడా ఆన్లైన్లో ఉన్నాయి. నేను అది కూడా కోడ్ అనేది ఇస్తాను మీకు, ఒకసారి చెక్ చేయండి మొత్తం అంతా కూడా. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర మెటీరియల్ అయితే. అవి ఏంటంటే బాక్సెస్లో స్టోర్ చేయడం వల్ల మీకు అక్కడ కనిపించట్లేదు, కానీ చాలా ఉన్నాయి. నేను ఇంకొక వీడియోలో కన్ఫామ్గా చూపిస్తాను. ఆల్రెడీ వీడియో షూట్ చేశాను, నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. మొత్తం అంతా ఒకే వీడియోలో అంటే బాగా లెంతీ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా ఒకేసారి చూడడం అనేది. అందుకని నేను నెక్స్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తాను, చూడండి కన్ఫామ్గా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఇవి అన్నీ కూడా ఫ్రేమ్ కుందన్స్ అంటాం కదా, ఫ్రేమ్ కుందన్స్. ఇవి మాత్రం ఆన్లైన్లోనే చూసుకోండి, మీషోలోనే పర్చేస్ చేయండి. ఎందుకంటే మీకు బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇది తులం 30 రూపాయలు 40 రూపాయలు ఉంటాయి, మనకి 40-50 మాత్రమే వస్తాయి ఒక్కొక్క ఈచ్ వన్ అనమాట. కానీ నాకు ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక 5 షేప్స్ ఉంటాయి. 5 షేప్స్ కూడా ఈచ్ వన్ 100 పీసెస్ ఉంటాయి. ఇవి నాకు కేవలం 99 రూపీస్ ఆఫర్ అప్లై చేస్తాం కదా ఆన్లైన్ పేమెంట్, అలాగా నాకు జస్ట్ 99 రూపీస్ 100 రూపీస్ ఒక 2-3 టైమ్స్ ఆర్డర్ చేశాను. ప్రతిసారి కూడా చాలా బాగా వచ్చాయి, క్వాలిటీ బాగుంది, అలాగే ప్రైస్ కూడా మంచిగా తక్కువ రేట్లో వస్తుంది. దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ కానీ ఒకసారి చెక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ అనేది తొందరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.